అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు అసెంబ్లీ సదుపాయాల కమిటీ ప్రభుత్వానికి ఒక కీలకమైన సిఫారసు చేసింది. అయ్యన్న పాత్రుడు గౌరవ స్పీకర్ గారి నేతృత్వంలోని అసెంబ్లీ సదుపాయాల కమిటీ తాజా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇతర మిగిలిన సభ్యులకు సంబంధించి జీతభత్యాలు, పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి సిఫార్సు నివేదికను ప్రభుత్వానికి ఈరోజు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సమర్పించారు. ప్రస్తుతం పెరిగిపోతున్న ఖర్చులు మాజీ ఎమ్మెల్యేలకు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బంది కాకుండా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడకుండా మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్లు పెంచాలి అని, ప్రస్తుత ఎమ్మెల్యేలకు కూడా జీతాలు పెంచాలి అని చెప్పి ఈ కమిటీ సిఫారసు చేసి ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేలకు ఇస్తూ ఉన్నటువంటి 30,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో నెలకు, దాన్ని మినిమం 50,000, మ్యాక్సిమం 70,000, అంటే మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్ 50,000 నుంచి 70,000 వరకు పెంచాలి అని అయ్యన్న పాత్రుడి గారి నేతృత్వంలోని అసెంబ్లీ సదుపాయాల కమిటీ సిఫారసు చేసింది. అదే సమయంలోనే ప్రస్తుత ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచాలి అని, అయితే ఎంత పెంచాలి అనే దాని మీద మేమేమి ప్రభుత్వానికి సిఫారసు చేయడం లేదు, పెంచాలి అని సిఫారసు చేస్తున్నాం. స్పెసిఫిక్గా ఇంత అమౌంట్ పెంచాలి అని అయితే ఏమీ సిఫారసు చేయడం లేదు. బట్ ప్రభుత్వమే సహేతుకంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఈ కమిటీ అయితే తన సిఫార్సు నివేదికలో ప్రభుత్వానికి సమర్పించింది, మెన్షన్ చేశారు. సో మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్ పెరగబోతూ ఉంది, ప్రస్తుత ఎమ్మెల్యేలకు జీతాలు పెరగబోతూ ఉన్నాయి. ఎంత పెంచుతారు అన్నది ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది. పెన్షన్ కనీసం 50,000 నుంచి 70,000 వరకు ఉండాలి అన్నది ఈ సిఫార్సు నివేదిక. మాజీ ఎమ్మెల్యేలకు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఎంత పెంచాలని ప్రభుత్వమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సో మొత్తం మీద అయితే పెరగబోతూ ఉన్నాయి. ప్రభుత్వం ఎంత పెంచుతుందో చూద్దాం.